తెలంగాణ రామగుండం ఏరియాలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు ఒక ఫోటో ప్లే చేస్తున్నాను చూడండి. చూశారు కదా, ఆ ఫోటోలో ఉన్నటువంటి యువకుడు క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ పంచిపెడతా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది హైందవ సోదరులు వచ్చి ఎందుకు ఇక్కడ పాంప్లెట్స్ పంచుతున్నామని చెప్పి అతని దుర్భాషలాడి తన దగ్గర ఉన్నటువంటి పాంప్లెట్స్ అన్నిటిని చింపించేశారు. అంతేకాకుండా తన ముఖం, తన యొక్క ముక్కు నేలకు తగిలేలా మోకరించి మొక్కాలని చెప్పనేపాటికి మొక్కాడు. తర్వాత కుంకుమ తీసుకొచ్చింది ఒక కానిస్టేబుల్, మీకు కనబడతా ఉంటుంది. పక్కన ఉండి కానిస్టేబుల్ అంతా చూస్తూనే ఉన్నాడు. కనీసం ఆపకుండా ఆ యొక్క కానిస్టేబుల్లే వెళ్ళి కుంకుమ తీసుకొచ్చి తన నుదుటి మీద బొట్టు పెట్టించి అక్కడ చాలా దారుణం చేశారు. ఇక్కడ వాస్తవాలన్నీ పక్కదారి పడతా ఉన్నాయి. వాస్తవం ఏంటంటే మనకి రాజ్యాంగం కల్పించిన ప్రకారం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటే అతను ఏమి మత మార్పిడి ఏం చేయలేదే. తన దగ్గర ఉన్నటువంటి పాంప్లెట్స్ పంచాడు. నీకు ఇష్టమైతే తీసుకో, కష్టమైతే మానేసి, అంతే తప్ప మరి నువ్వు చేసింది మత మార్పిడి కాదు. అప్పుడు నువ్వు చేసింది మత మార్పిడి లెక్కే కదా. అతను పాంప్లెట్స్ ఇస్తున్నాడు, తీసుకోవద్దు, తీసుకోలేదు, వదిలేసి వెళ్ళిపో, అంతే. ఎక్కడి నుంచి వెళ్ళిపోనాడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వు కుంకుమ బొట్టు పెట్టి నువ్వు మోకరించి నువ్వు మొక్కి చేసి అని చేసావు కదా. మత మార్పిడి చేసింది నువ్వా అతనా? వాస్తవాలు తెలుసుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా.